హాయ్ 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 హలో వెల్కమ్ బ్యాక్ టు మహేష్ టాక్స్ గైస్. ఏంటి సడన్గా అంటే సరదాగా ఒక వ్లాగ్ ట్రై చేద్దామని అయితే అనుకుంటున్నా ఈరోజు. ఏంట్రా పైన అంటే బయటకు వెళ్తున్నాం భయ్య. నిన్న మీరు లైవ్లో చూసారు కదా, ఎలాగో మా ఫ్రెండ్ వచ్చాడు అండ్ చాలా రోజుల నుంచి చెప్తున్నా రూమ్ మారాలనుకుంటున్నాం అది ఇది అని చెప్పేసి. సో ఒక లొకేషన్ అయితే ఫిక్స్ అయ్యాం. సో అక్కడికి వెళ్ళి ఈరోజు రూమ్ సర్చింగ్ అయితే ఉంది. ఒక 2-3 గంటలు టైం వేస్ట్ చేయడానికి అయితే వెళ్తున్నాం. చాలా కష్టం రూమ్ ఎతికితే దొరకడం అన్నది. లాస్ట్ టైం కూడా ఈ రూమ్ కూడా చాలా వెతికాం కానీ పని అవ్వలేదు. ఫైనల్లీ బ్రోకన్ పట్టుకుని పని చేస్తాం. సో ఇప్పుడు వెళ్ళి సరదాగా ట్రై చేస్తాం. వర్కౌట్ అయిందంటే ఏదైనా రూమ్ దొరికిందంటే ఓకే, చూద్దాం. లేదనుకుంటే మళ్ళీ సేమ్ లాస్ట్ టైం లాగే చేయాలి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఐ థింక్ ఏ లొకేషన్ రా, కొత్తగూడ, అక్కడికైతే వెళ్ళి ఇప్పుడు రూమ్ సర్చింగ్ అయితే ట్రై చేస్తాం అనమాట. మధ్య మధ్యలో కుదిరినప్పుడల్లా కొన్ని క్లిప్స్ క్రియేట్ చేసి ఒక వ్లాగ్ కింద సెట్ చేద్దామని అయితే అనుకుంటున్నా. ఇఫ్ సక్సెస్ అయిందంటే ఈ వ్లాగ్ మీకు యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది, లేదంటే నా ఫోన్లో ఉండిపోద్ది. ఏమిటండి మీరు మాట్లాడేది? సో చూద్దాం. ఇప్పటికి అయ్యింది ట్రాఫిక్తో. ఇప్పుడు వచ్చాం అయ్యా, జస్ట్ ఇప్పుడు లొకేషన్ చూసాం, ఒక రూమ్ చెక్ చేసాం. అసలు రూమ్ ఓకే కానీ లొకేషన్ సెట్ కాలే. హీరో చెప్పువా. మెయింటెనెన్స్తో కలిపి 13,000 అంట. మెయింటెనెన్స్తో కలిపి 13,000 అంట. మెయింటెనెన్స్తో కలిపి 13,000 అంట. రూమ్ ఎంత అందంగా ఉందంటే చూపిద్దును, ఎందుకులేని వదిలేసా అంటే అప్పుడు మర్చిపోయినండి. అస్సలు బాగలేదు కదా. మెయింటెనెన్స్ అంట, ఎక్కుతున్న మెట్లే క్లీనింగ్గా లేవు. మెయింటెనెన్స్ వేరే నాట్ వర్త్ ఇట్. టోటల్ 14,000 అయిపోద్ది అప్పుడు దానికి. 14 అవుతుంది అప్పుడు టోటల్గా దానికి. అది 13,000 చెప్పింది యాక్చువల్ ప్రైస్. మెయింటెనెన్స్ 500,000 ఉండొచ్చు అండి అని చెప్పింది. అంటే 13,500 14,000 14,000 అంత. 13,000 చేసేస్తాను మొత్తం అంతా అంది. మెయింటెనెన్స్ ఏం అక్కర్లేదు. నేను 12కి అడిగా, నేను 12 అయితే ఇచ్చి. అయినా ఏరియా ఏం లేదురా, ఇది ఒక షాప్ ఉంది అంతే. మళ్ళీ అది రోడ్డు, మెయిన్ రోడ్డు, ఏం అవైలబుల్గా కూడా లేవు. ఇది అయ్యే పనుల్లో కనిపించట్లేదు గాయస్. రావట్లేదే. సన్నమామేమో రాడ్డే వేస్తున్నాడు పైనుంచి. ఒక పక్క హైదరాబాద్ ట్రాఫిక్ చాలా ఘోరంగా ఉంది. ప్రజెంట్ రైట్ నో గోయింగ్ టు న్యూ హఫీజ్పేట్. చూద్దాం, లెట్స్ సీ. వాట్స్ దట్? మంచి బఫే. అరే బఫే అంటారు దాన్ని, బఫే అంటారు, ఏదో అంటారు దాన్ని. ఇప్పుడే ఒక రూమ్ చేసాం. బయట నుంచి రూమ్ బాగుంది, 13,000 అన్నారు. ఇక్కడికి వస్తేనేమో ఎవరో దిగేశారంట ఆల్రెడీ. టైం బ్యాడ్, దొరక్క ఒక రూమ్ బాగుందిరా అనుకుంటే లొకేషన్ కూడా బాగుంది భయ్యా. షెట్, ఏం చేయలేం, ఇంకోటి ఎత్తుక్కోవాలి ఇప్పుడు. రోడ్డు కంటిన్యూ అయిపోయేలాగే. ఎలాంటి రోడ్డు పాయింట్ అన్నా పర్లేదు. మంచి చూడు, అంత షాపులు మంచిగా ఎంత బాగున్నాయా. అంత తిరుగు బొక్కల్లోనే అది 12,000 చెప్పిందంటే ఎలాంటి దగ్గర అయితే 20,000 చెప్తుందేమో అది. This is an unwanted statement irrelevant to the current situation. ఏంటి అది ఎంత హైట్ ఉంది. ఈ బిల్డింగ్లు ఎప్పుడు వచ్చా, దీని వేరేగా ఉంటుందిరా, మర్చిపోయా. ఫ్రంట్ నుంచి చూడడానికి బాగుంటుంది ఇది. ఇప్పుడన్నా చూసుంటే కామెంట్ చేయండి రా, ఈ బిల్డింగ్ పేరేంటో. దీని పేరేంటంటే అపర్ణ టవర్స్. చూద్దాం. అమ్మోన్నియమ్మ గొప్పదే, అందంతో వేసుకున్నదే. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఎందుకు ఇప్పుడు చలో ఓకే, మరి రెస్ట్ తీసుకుందాం. కోకోనట్, మా వాడికి కోకోనట్ టేస్ట్ నచ్చలేదంటే సో సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఏం సెలెక్ట్ చేసుకోండి. 2,000 years later.
A few moments later. ఈస్ స్టిల్ సెలెక్టింగ్ పొమోగ్రనేట్ ఫ్లేవర్, సేమ్ బ్రాండ్. ఏం చేద్దాం మరి? ఇక్కడ ఇక్కడ ఏదో చూసావు కదా లొకేషన్, ఏంటది చెప్పాడు. పొద్దున ఇక్కడ ఏదో చూసావు న్యూ ఆఫీస్ పేటలో. ఆ లొకేషన్ పేరు ఏంటమ్మా? SRS రెసిడెన్సీ అదేనా? ఇవన్నీ అయ్యే పనుల్లో కనిపించట్లేదు. ఏం అయ్యి పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఫిజికల్ గానీ మెంటల్ గానీ చాలా స్ట్రెస్ అయిపోతుంది. ఎండేమో రాడ్ వేస్తుంది భయ్యా. చూడు వీడికే తెల్లగా మెరిసిపోతున్నాడు, మన మొక్కలో టానో ప్రో మ్యాక్స్. ఓకే ఓకే ఓకే, అది మరి అలా రికార్డ్ చేసా. చాలా తిరిగాం ఇంకా, బట్ నాకు రికార్డ్ చేయడానికి అవ్వలేదు భయ్యా. కొంచెం కొత్తగా అనిపించి రికార్డ్ చేయడానికి చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇంకా అలవాటు చేసుకోవాలి నేను. ప్రస్తుతానికి ఏమైందిరా అంటే తిరిగాం కానీ వర్కౌట్ అవ్వలేదు, రూమ్ అయితే సెట్ కాలేదు. యాక్చువల్లీ మా ఫ్రెండ్కి ఒక రూమ్ నచ్చింది న్యూ ఆఫీస్ పేటలో, బట్ నాకు ప్రాబ్లమేటిక్గా అనిపించింది అనమాట. అంటే బడ్జెట్ క్రాస్ అయిపోతుంది, అండ్ మెయిన్గా ఓన్లీ సింగిల్ రోడ్డు, ట్రాఫిక్ కూడా ఎక్కువ అనిపిస్తుంది. అంటే న్యూ ఆఫీస్ పేట నుంచి మా ఫ్రెండ్ ఆఫీస్ ఏమో మాదాపూర్ వస్తుంది. నా ప్రాబ్లం ఏంటంటే మనకి థియేటర్స్ ఇవన్నీ కూడా సర్కిల్ దగ్గరగా ఉండాలి. ఎంత దూరం అయిపోతే నాకు అంత ఇబ్బంది, తెలుసు కదా మీకు, రివ్యూస్ గట్రా పెట్టాలి కాబట్టి. సో నేను డిస్టెన్స్ చూసుకుంటే దగ్గరికి ఒక 17 కిలోమీటర్స్ వచ్చేస్తుంది అనమాట. సో అంత ట్రావెల్ చేయాలి ప్రతి వీక్ మూవీస్ కంటే, చాలా ఇబ్బంది, అది కూడా అంత ట్రాఫిక్లో. సో అండ్ అది ప్రాబ్లమే. అండ్ అలాగే బడ్జెట్ కూడా చాలా ఎక్కువైపోతుంది న్యూ ఆఫీస్ పేటలో ఆ రూము. బట్ మా ఫ్రెండ్కి మాత్రం బాగా నచ్చింది. వాడేమో దిగిపోదాం అని చెప్తూనే ఉన్నాడు. నేనైతే వద్దని చెప్పా. సో ఇంకా అలా రూమ్కి వచ్చేసాం మాట్లాడుకుంటూ. అంటే ఫస్ట్ మియాపూర్ అనుకున్నాం, మియాపూర్ దూరం అయిపోతుంది, వాడికి దూరం అయిపోతుంది. కుకట్పల్లి అనుకున్నాం, సో కుకట్పల్లి కూడా దూరం అవుతుంది. ఇంకా రూమ్కి వచ్చేసి అలా సెర్చ్ చేస్తూ ఉంటే యూసఫ్ కూడా ఒకటి చూసా మ్యాప్లో. అంటే వెళ్ళలేదు కానీ మ్యాప్లో చూసా యూసఫ్ కూడా. తన ఆఫీస్కి మా ఫ్రెండ్ ఆఫీస్కి 6.3 కిలోమీటర్స్ వస్తుంది విత్ మెట్రో లైన్ అనమాట, సింగిల్ రోడ్ కూడా కాదు. కొంచెం హెవీ ట్రాఫిక్ ఉంటుంది కానీ మెట్రో లైన్ అవైలబుల్గా ఉంటుంది. అండ్ నాకు కూడా థియేటర్స్కి ఒక 5 కిలోమీటర్స్ రేంజ్ ఉంది అంతే. ఇప్పుడు నేను ఉంటున్న రూమ్కి ఎంత డిస్టెన్స్ వస్తుందో సేమ్ అదే డిస్టెన్స్ నేను ఆపోజిట్ సైడ్కి వెళ్తున్నా, సేమ్ డిస్టెన్స్ ఉంటుంది థియేటర్లకి, మనకు అంత ఇబ్బంది కూడా ఉండదు. సో ఇంకా యూసఫ్ కూడా చూద్దాం రా రూమ్ అని చెప్పేసి అన్నా. వాడు ఇష్టం లేకుండానే ఓకే అన్నాడు. వాడికి ఎందుకు న్యూ ఆఫీస్ పేట కొంచెం బాగా మక్కువ చూపిస్తున్నాడు అన్నమాట. బట్ నేనైతే ఇంకా కష్టం, నేను అంత దూరం ఉండలేనని చెప్పేసి చెప్పా. అంటే ఏంటి బడ్జెట్ ప్రాబ్లం అంటే, న్యూ ఆఫీస్ పేటలో ఉంటే నాకు ఆ రూమ్కి బడ్జెట్ ఇదంతా వచ్చి 9,000 చేంజ్ అయిపోతుంది మంత్లీ. అంత 9,000 చేంజ్ పెట్టుకుని పీజీ కన్నా వెళ్ళిపోవచ్చు, లేదంటే ఇప్పుడు ఉంటున్న రూమే ప్రెసెంట్ 7,500 రెంట్ అనమాట. సో ఎక్కడ నేను ఒకరిని ఉండిపోవచ్చు. అందుకే నేను వాడుతున్నా యూసఫ్గూడలో చూద్దామని చెప్పేసి. సో ఇప్పుడు మళ్ళీ సాటర్డే వస్తాడు వాడు. సో అప్పుడు మళ్ళీ యూసఫ్గూడలో రూమ్ అయితే సెర్చ్ చేయాలి, చూడాలి. కొంచెం మంచి రూమ్ ఏదైనా దొరికితే బాగుందని చూస్తున్నాం, అది కూడా మా బడ్జెట్లో. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక నుంచి ట్రై చేస్తాం వ్లాగ్స్ రికార్డ్ చేయడానికి బయటకి ఎక్కడికి వెళ్ళినా సరే కానీ. బట్ కొంచెం మొహమాటంగా ఉంటుంది భయ్యా, అలవాటు లేదు కదా అసలు, ఫస్ట్ టైం వ్లాగ్స్ రికార్డ్ చేయడం. అండ్ మన దగ్గర ఏమి సెటప్స్ ఏం లేవు, జస్ట్ మొబైల్ అలా పట్టుకుని వెళ్తూ ఉంటుంటే ఒక్కొక్కడు చూస్తుంటే ఎందుకురా మనకి వ్లాగులు గట్ట అనిపిస్తుంది అనమాట. ట్రై చేస్తా, దగ్గర నుంచి ట్రై చేస్తా. ఈరోజు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా, ఇది రికార్డ్ చేసి 2 days అయింది. ఈ రోజు ఇంకొక వ్లాగ్ కూడా రికార్డ్ చేయబోతాను అనమాట, అది ఎప్పుడు అప్లోడ్ చేస్తాను తెలియదు నాకు. సో లెట్స్, పెద్దగా ఇదేం పెద్ద వ్లాగ్ కాదని తెలుసు నాకు, నేను కరెక్ట్గా నేను రికార్డ్ చేయలేదు, ట్రై చేసాను అంతే. సో వెళ్దాం, వస్తుంది ఇంకా కొంచెం మంచిగా చేద్దాం. ఓకే, వస్తుంది అప్పుడప్పుడు వస్తుంది, ఒకరోజు ఎరగదీస్తా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. గైస్, లవ్ యూ ఆల్, బై.